హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఎండాకాలం వస్తుంది కదా, అందరూ మామిడికాయలు తెచ్చుకుని పప్పు చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తారు. పచ్చళ్ళు పట్టుకోవడం ఇది అంతా మామిడికాయ హవా అన్నమాట. అందుకే ఈరోజు నేను మంచిగా మామిడికాయ పప్పు ఎలా చేస్తారో చేసి మీకు చూపిస్తాను. ఈ రకంగా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిన్న రెసిపీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, చెట్టును మామిడికాయ కోసేసి పొయ్యి పెట్టేసి అర్జెంటుగా వంట చేసేస్తాను. ఓకే, ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకుందాం. ఓకే, ముందుగా ఒక చెంచా పసుపు వేసుకుందాం. అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకుని పప్పు బాగా ఉడకబెట్టుకుందాం. 7 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కోసి వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా కోసి వేసేసాను. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగా పట్టుకుంటుంది అన్నమాట. చెప్పు గోపి. మామిడికాయ వేసి అయిపోతుంది తొందరగా. అరే ఇప్పుడే మామిడికాయ వేస్తే పప్పు ఉడకదురా బాబు. ఇది 75% అంటే 3/4 భాగం పప్పు ఉడికిన తర్వాతే ఈ మామిడికాయ చెక్కు తీసి సన్నగా కోసుకుని వేసుకుంటే అప్పుడు పప్పు బాగుంటుంది. టమాటా ఎప్పుడు వేస్తారు? మామిడికాయ పప్పులో మామిడికాయలు వేసి టమాటాలు వేసి, ఇక అది మామిడికాయ పప్పు అనరా, దాన్ని పుల్లటి పప్పు అనాలా. ఏం వేయరు దాంట్లో, చింతపండు వేయరు, కారం కూడా ఏదో అలా కొంచెం వేస్తారు. పచ్చిమిర్చి, మామిడికాయ, దానికి కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసుకుంటారు, అంతేగాని అన్నీ వేసేస్తే ఇక మామిడికాయ పప్పుకి దీనికి తేడానే ఉండదు. అటు వెళ్ళి కొద్దిగా ఈ చెక్కు తీసేది అది చూడు, తీసి పెట్టుకుందాం ఒకసారి. నువ్వు చదువుకునేటప్పుడు కాలేజీలో వంట చేస్తున్నాడు కదరా, మరి వంట నువ్వు చేసేవాడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసేవాళ్ళ? ఒక రోజు ఒకవాళ్ళు 4 ఉండేవాళ్ళం. ఓకే, 2 రోజులు కూడా అట్లా వారం జరిగేది. ఓకే, అది మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. అంటే మీ షిఫ్ట్ని బట్టి మీరు వంట చేసుకునే వాళ్ళు మారేవాళ్ళు అనమాట. ఓకే, ఇదిగో అయిపోయిందిరా, మామిడికాయ చెక్కు తీసేసాం, అట్లా పట్టుకో, తర్వాత కోసేద్దాం. ఓకే, సన్నగా కోసేసుకుని వేసేయటమే పప్పు ఉడికిన తర్వాత. నువ్వు అంటేనే ఇలా కుండలో చేస్తున్నావు, మరి బ్యాచిలర్స్ కుక్కర్లో వాళ్ళు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదమ్మా, మనం ఒక గ్లాసు కందిపప్పు కుక్కర్కి వేసుకుని బాగా కడుక్కొని ఒక 3 గ్లాసులు నీళ్లు పోసుకొని మామిడికాయ, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, ఓ 2 ఉల్లిగడ్డలు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే అసలు మామిడికాయకి పప్పుకి కారం అంటూ వేయరు. ఒక కొంచెం ఏమంటే టేస్ట్ కోసం ఒక సగం చెంచా కానీ కారం కూడా యాడ్ చేసుకుని, కరివేపాకు, ఒక నూనె చుక్క వేసుకుని మొత్తం కలిపేసుకుని, చెప్పాను కదా 3 గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టి 4-5 విజిల్లు వస్తే పప్పు పర్ఫెక్ట్గా కుక్కర్లో రెడీ అయిపోద్ది. మనం కుండ కాబట్టి పప్పు ఉడకబెట్టుకుని తర్వాత మామిడికాయ వేసుకోవడం చేస్తున్నాం. అది కుక్కర్కి అయితే మాత్రం అన్నీ ఒకసారి వేసుకుని ఒకసారి 4-5 విజిల్ రానిస్తే సరిపోద్ది, బ్రహ్మాండం ఉడుకుద్ది పప్పు. పులుపు చూడమ్మా, పులుపుని బట్టి వేద్దాం, సగం కాయ వేద్దామా, కాయ ఫుల్ కాయ వేద్దాం చూడు.
అంత పులుపు ఉందమ్మా. అబ్బో మొక్క తిని చూడు, నీకు అర్థమైంది. అబ్బా పులుపు బాగుంది పెద్దనా. అబ్బో టమాటా అయిపోతున్నాను అన్నావే. ఇంకేం టమాటా. టమాటా అయితే ఇంక తినేదేమి ఉండదు. మన పప్పు 80% ఉడికిందండి. ఇప్పుడు నేను ఒక ఫుల్ మామిడికాయ కోసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. మీకు కనుక పులుపు చాలదు అనుకుంటే ఇంకో సగం ముక్క వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కలుపుకొని కొంచెం మామిడికాయ మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిద్దా కానీ మంచి పాట ఒకటి అందుకో. అంతేనంటావా? సరే, నువ్వు అడిగావు కాబట్టి ఈ చలికి పాడైపోతాను రా గోపి. సరే ఏదైనా ఇడుద్దాం, రెండు ముక్కలు ఇడుద్దాం. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, వయారివై మయూరివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, వయారివై మయూరివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఇంకెక్కువ పాడలేవురా, 2 ముక్కలు చాలు. అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము. నేనైతే కొంచెం కారం వేస్తానండి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసేసుకుందామండి. కారం అయితే ఓకే అండి. ఈ ఉప్పు ఈ మాత్రం పట్టుద్దండి, వేసేస్తున్నాను. ఓకే ఓకే. మన పప్పు అయిపోయిందండి. ఒకసారి ఇలా కలిపి దింపేసుకుందాం. కొత్తగా పట్టిన ఉసిరికాయ చట్నీ అండి. ఉసిరికాయ ముక్కల చట్నీ అన్నమాట, కాయల చట్నీ కాదు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహా, మామిడికాయ పప్పు, వేడి వేడి పప్పు, అబ్బాబాబాబా. ఉసిరికాయ చట్నీ, మామిడికాయ పప్పు, కుమ్ముడేక తినేకాడ వెనకాడకూడదు. ఆహాహాహా, ఇప్పుడెప్పుడు తిందామనందరా బాబు. అబ్బాబాబాబాబా, మామూలుగా మొక్కలు బలిగా టేస్ట్ వచ్చింది. ఫ్రెష్గా కోసి పచ్చడి మామిడికాయలు వేసి పప్పు చేశానండి. అసలు ఎంత టేస్ట్గా ఉందో తెలుసా? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. బాగా వచ్చింది. మామిడికాయ ఫ్లేవర్ భలే ఉంది పెద్దనా. ఏదైనా కొత్త మామిడికాయ పప్పు బ్రహ్మాండంగా ఉంటుంది. పుల్లగా బాగుంటుంది. మొక్కలు వెళ్తుంటే పుల్లగా భలే ఉంది. ముద్దకి మధ్య మిరపకాయ కొనుక్కోవాలరా, అప్పుడు టేస్టే వేరు.
అబ్బా నాన్న వాడు తీసుకురావాల్సింది కాకపోతే కుదరదు వాడా. ఆయన కళ్ళు ఉంది కదరా. వాడికి పప్పండి బాగా ఇష్టం. ఈ మామిడికాయలండి ఒక్కో చెట్టుని ఒక్కో రకంగా ఉంటాయి. కొద్ది పులుపు తక్కువ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో పులుపు బాగా ఉంటుంది. నేను మాత్రం చూశారు కదా ఎంత వేసానో మామిడికాయ. నాకైతే ఈ పప్పుకి ఆ పుల్లటి మామిడికాయ సరిపోయింది. మీరు కావాల్సినంత మీరు వేసే పప్పుకి కావాల్సినంత మామిడికాయ వేసుకుని చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే దాని పులుపుని బట్టి ఉంటుంది. అలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. పప్పు మా వాడు పప్పు లాగిస్తున్నాడు అండి. చూసారా పప్పు ఎట్టిడుస్తున్నాడు మా వాడు గోపి. అరే అబ్బాయి నా అన్నం కదలా ఏమరా నువ్వు అప్పుడే లాగిచ్చేస్తున్నావు. మనిషిని చూస్తే అట్టున్నావు, నేనే ఇట్ట దిట్టంగా ఉన్నా, నేను తెల్లబోతున్నా. బాగుండాలనే మనం చేసేది. ఎందుకంటే మన వీడియో చూసి అందరూ బాగా చేసుకోవాలి, టేస్ట్గా ఉండాలి, మంచి కామెంట్లు పెట్టాలన్నమాట. అది బాబాయ్ నీ పప్పు అదుర్స్ అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు పచ్చడి కలుపుకొని తిందామండి. ఉండండి పప్పు వేసుకుందాం కొంచెం. ఓకే, ఎందుకంటే నేను కూరగాయ ఎక్కువ తింటానండి. ఇలా మొత్తం పచ్చడి కలుపుకొని ఇలా పప్పు ఎక్కువ వేసుకొని అన్నం మొత్తం కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నేను నెయ్యి మర్చిపోయి వచ్చానండి. మా కోడలు నెయ్యి పెట్టింది, నేనే మర్చిపోయి వచ్చాను. లేకపోతే ఇంకో పట్టుబట్టేవాడిని నెయ్యి కనుక ఉంటే ఇందులో ఏదైనా మామిడికాయ పప్పులోకి ఇట్లా ఊరగాయ పచ్చడి కలుపుకొని దానికి ఒక నేతి చుక్క తగిలిస్తే అబాబాబాబాబాబా స్వర్గం. ఇప్పుడు చూడండి అది సంగతి. ఆహా బ్రహ్మాండంగా ఉందండి. ఈడేంట్రా బాబు పొద్దున్నే అన్నం తింటున్నాడు అనుకోవద్దండి. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు ఎక్కువ అసలు అలవాటు లేదు. నాకు చిన్నప్పటి నుంచి పొద్దున్నే ఇంత అన్నం తింటాం, కళ్ళుకో లేకపోతే పొలం పనికో గేదెలు చూసుకోవడానికో ఏదో పని చెప్పేవాళ్ళు మా ఇంట్లో. ఆ అలవాటు ఇప్పటికి నాకు పోలా. ఇప్పుడంటే ఇడ్లీలు వడలు సాంబార్లు దోశలు వచ్చినాయండి. మా చిన్నతనంలో మాత్రం ఈ టైం కడుపు నిండా పెరిగేసుకున్నాం, పప్పు వేసుకున్నాం, పచ్చిపులుసు పిసుక్కున్నాం, ఏదో ఒకటి వేసుకుని ఫుల్గా తినేయటం, పని చేయటం. మా పని అది. ఇప్పుడంటే అన్నీ వచ్చినాయండి. మా వాడు చూడు అప్పుడే అయిపోయింది. అట్లా ఉందన్నమాట ఇప్పుడు యూత్. ఎరా మీరు ఇప్పుడు టిఫిన్ చేసుకుంటారా, ఉదయం అన్నం తింటారా? వీలైనంత వరకు పొద్దున్న అన్నం వండుకొని తింటాం పెద్దనా. వెరీ గుడ్. మామూలుగా ఎప్పుడైనా ఉద్యోగానికి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదుగా బయట టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. ఇంటికా ఉంటే మాత్రం ఎక్కువ అన్నం తినడానికి ఇష్టపడతాం. మంచి అలవాటు అది. చూశారు కదా ఎలా చేశానో. అరే అబ్బాయి నువ్వు కూడా ఇదే టేస్ట్తో మా కోడలు చేసి పెట్టాలి చూడు. మనం కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.